జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవరి బతుకైనా బుగ్గిపాలవలసిందే, ఎవరి జీవితమైనా నాశనం అవ్వాల్సిందే అనటానికి మరొక సంచలన ఉదాహరణ ఇది. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక కలెక్టర్ తన ఉద్యోగాన్ని వదులుకునేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. జగన్ని నమ్మి జగన్ చెప్పిన పని చేసినందుకు ఇవాళ తన ఉద్యోగం ఊడిపోయింది. అసలు ఇంతకీ ఎవరా ఐఏఎస్, ఎందుకు అలా జరిగింది, ఏంటి ఆ కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తనతో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ని, పోలీసుల్ని, ప్రభుత్వ అధికారులని మొత్తాన్ని డెకాయిట్లుగా మారుస్తాడు, 420గా మారుస్తాడు. వాళ్ళతో తప్పుడు పనులు చేస్తాడు, నీచ నికృష్టమైనటువంటి పనులు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళని జైలుకు పంపిస్తూ కోర్టుల చుట్టూ తిప్పుతాడు. అది ఒక ఆనందం అది అతనికి, ఎందుకంటే తను కూడా అట్లా చేశాడు కాబట్టి, కోర్టుల చుట్టూ తిరిగాడు కాబట్టి, జైలుకి వెళ్ళాడు కాబట్టి. అయితే ఇప్పుడు గతంలో తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తనకు సహకరించినందుకే అనేక వందల మంది కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడితే ఇప్పుడు తానే ముఖ్యమంత్రిగా ఉంటే దాన్ని వేల సంఖ్యగా తీసుకెళ్లాలిగా, లక్షల సంఖ్యగా తీసుకెళ్లాలిగా. అదే జగన్ చెప్పాడని తప్పుడు పని చేసినటువంటి ప్రతి ఒక్క పోలీసు అధికారి, ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఉద్యోగం చేయాలి, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు భార్య బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలు చదువుకోవాలి, ఆ భార్యలు ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఇతనైనా మీరు తప్పుడు పనులు చేస్తే రేపు వాళ్ళకి ఇబ్బంది వస్తుంది కదా. వాళ్ళకంటే ఇంకోలా చెప్పట్లేదండి నేను. మీకు కష్టం వస్తే, మీరు జైలుకి వెళ్తే, మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తే మీ కుటుంబాలు బాధపడతాయి కదా. అందుకని ఆలోచించమని చెప్తా ఉన్నా. 2 నెలల్లో ఓడిపోయేవాడి కోసం ఊడిగం చేయొద్దు మీరు. ఇవాళ తిరుపతి ఉప ఎన్నికల్లో చేసినటువంటి తప్పుడు పనులకి, తప్పుడు ఓట్లు ఎక్కించినందుకు గిరీష అనేటువంటి ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్ అడ్డగోలుగా సస్పెండ్ అయిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకునింది అక్కడ తప్పుడు పనుల్ని ఆధారాలతో సహా పట్టుకున్నందుకు. ఇవాళ ఆవిడతో పాటు ఇంకొక ఐఏఎస్, ఇంకొక ఐపీఎస్ కూడా వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఇంకొక తహసీల్దార్ కూడా అదే విషయంలో ఉద్యోగాన్ని పోగొట్టుకుని సస్పెండ్ అయిపోయినటువంటి పరిస్థితి. జగన్ని నమ్మితే ఏమవుతుందో ఈ గిరీష ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. 30,000కి పైగా దొంగ ఓట్లకి తన ఆర్ఓగా ఉండి, రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండి వాటిని అప్రూవ్ చేస్తే ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం. ప్రజారంజకంగా పరిపాలన చేస్తుంటే దొంగ ఓట్లతో ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి దౌర్భాగ్యం ఎందుకుండేది జగన్మోహన్ రెడ్డికి? జగన్ని నమ్మిన వాళ్ళ బతుకులు ఏమవుతాయనేది తాను ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ యొక్క గిరీష గారి ద్వారా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, పోలీసులు, వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జగన్ అధికారంలో ఉండే తనని కాపాడలేకపోయాడు. చేసినటువంటి తప్పులకి తను బలైపోయింది. ఇవాళ తినలాగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో ఎంక్వైరీ ఎదుర్కొంటారు. వ్యక్తిగతంగా చేసినటువంటి తప్పులకి ఎవరన్నా వ్యక్తిగతంగా మా జోలికి వస్తారనేటువంటి భయం కూడా కొంతమందికి ఉంటుంది. ఉండటం సహజం, ఎందుకంటే తప్పు చేశారు కదా. బట్ తెలుగుదేశం ప్రభుత్వం వ్యక్తిగతంగా అట్లా చేయదు. మీరు ధైర్యంగా ఉండండి. బట్ అనుకోవచ్చు, ఇప్పుడు నా బట్టలు ఉన్నారు, 9 కేసులు పెట్టారు, ఇష్టం వచ్చినట్టుగా చేశారు. మరి రేపు ప్రభుత్వం మారిన తర్వాత 9 కేసులు ఎవరెవరు పెట్టినారు, ఎందుకు పెట్టినారు? అందులో ఒక్క కేసు ఏమన్నా, 9 కేసులు తప్పుడు కేసులే కదా. ఈ తప్పులో భాగస్వామ్యం ఉన్న వాళ్ళని వెతికి ఏదో చెయ్యమలే వాళ్ళ చట్టం ముందు నిలబెడతాం. తప్పుడు కేసు ఎందుకు పెట్టారనేది కనుక్కుంటాం. చట్టం ద్వారా శిక్షించేటువంటి ప్రయత్నం చేస్తాం. వ్యక్తిగతంగా మనం పోం, బట్ వాళ్ళకి భయం ఉంటుంది. మనం తప్పు చేశాం కదా, మన కుటుంబాలు ఉన్నాయి కదా, మన జోలికి వస్తాడేమో అని. మనమే కాదు, నేనే కాదు, అనేక మంది మీద ఇవాళ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి కొన్ని వందల వేల అక్రమ కేసులు పెట్టారు గత 4.5 సంవత్సరాలు. ఆ తప్పుల్లో భాగస్వాములైన వాళ్ళు శిక్షించబడాలిగా. నేననేది వ్యక్తిగతంగా కాదండి, చట్టపరంగా వాళ్ళ మీద చట్టంలో వాళ్ళు తప్పు చేసి ఉంటే దానికి వాళ్ళకి ఏదన్నా శిక్ష పడేటువంటి పరిస్థితి ఉంటే చట్టపరంగా కంప్లైంట్ ఇవ్వటం ఒక వ్యవహారం, ఒక విధానం ఉంటుంది కదా. కోర్టుల ద్వారా కానివ్వండి, వ్యవస్థల ద్వారా కానివ్వండి, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే అంశాన్ని లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు, తప్పుడు పనులు చేసిన అధికారుల మీద ప్రభుత్వం వచ్చాక ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామంటే భయపడిపోయేటువంటి పరిస్థితి. ఎవరైనా తప్పు చేయని వాళ్ళ జోలికి ఎందుకు పోం కదా. కాబట్టి ఇవాళ జగన్ని నమ్మితే ఏమవుతుందనేది, కలెక్టర్ స్థాయి వ్యక్తినే జగన్మోహన్ రెడ్డి కాపాడలేకపోయాడు. తాను ముఖ్యమంత్రిగానే ఉన్నాడు ఇప్పుడు కూడా. అటువంటిది జగన్ ఓడిపోయిన తర్వాత పారిపోతాడు. మీ బతుకులు ఏమవుతాయి? అందుకే నేను చెప్తా ఉన్నా, చట్టపరంగా చేయండి. ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతాలు తీసుకునేటువంటి మీకు ప్రజలకు పనిచేయాలి, ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి, అధికార పార్టీకి ఊడిగం చేస్తే ఈ గిరీష గారికి పట్టినటువంటి స్థితి, గతి మీకు కూడా పడుతుందనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులకు గత 4.5 సంవత్సరాల్లో కొన్ని వేల మంది ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు రాబోయే రోజుల్లో కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని గౌరవించండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి. ప్రశ్నించే గొంతుకల మీద అక్రమ కేసులు పెడతాం, మా తప్పుల్ని ఎవడు ప్రశ్నించకూడదు, మేము అడ్డగోలుగా దొంగ ఓట్లతో గెలిచేస్తాం. ఇది ప్రజాస్వామ్యం ఆయన, ఎవ్వడికి అధికారం శాశ్వతం కాదు. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా వ్యవహరించండి. ప్రజాస్వామ్యయుతంగా లేకపోతే ఏం జరుగుతుంది ఈ యొక్క వ్యవస్థల ద్వారా, ఈ చట్టాల ద్వారా అనేది ఇవాళ మరోసారి గిరీష లాంటి వ్యక్తుల మీద ఇవాళ తీసుకున్నటువంటి చర్యల ద్వారా నిరూపితమైంది.